ఆదోనిలో రైల్వే స్టేషన్ అభివృద్ధీకరణ పనులు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దాన్ని అనుసంధానంగా ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మనకందరికీ తెలుసు, పాత రైల్వే స్టేషన్ భవనం పాతబడింది. అంటే దాంట్లో గదులు కానీ వసతులు కానీ బాగా తక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుమారుగా 9 కోట్ల రూపాయలని వెచ్చించి కొత్త రైల్వే స్టేషన్ భవనాన్ని నిర్మించడం జరుగుతాం. మనకు మెయిన్ కాన్ఫరెన్స్ హాల్తో పాటుగా బుకింగ్ కోసం కానీ, లేదా టీసీ ఆఫీస్ కానీ, లేదా మిషన్ రూమ్స్ కానీ ఒకవైపున, లేదా టెక్నాలజీకి సంబంధించిన పార్సల్ ఆఫీసులకు సంబంధించిన రూమ్ల వైపున, అలాగే వెయిటింగ్ హాల్స్ అప్పర్ క్లాస్కి లేడీస్కి సపరేటింగ్ వెయిటింగ్ హాలు, స్లీపర్ క్లాస్ సపరేటింగ్ వెయిటింగ్ హాలు, జనరల్ వెయిటింగ్ రూమ్ సపరేట్గా, అలా వివిధ అత్యాధునిక వసతులని ప్రజలకు అందించే ఉద్దేశంతో 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఆదోనిని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్నింటికీ రైల్వే కానీ, లేదా హైవేలు కానీ, లేదా రోడ్లు కానీ, లేదా వాహనాల రాకపోకలు పెరిగితే ఆటోమేటిక్గా ఆ ఊర్లు అవి అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీరు ఇక్కడ మాత్రమే కాదు, మీరు రాష్ట్రం అంతా చూడండి. ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే ఏదో పాతబడిపోయింది, వాసన వచ్చే విధంగా, జనాలు పోతే భయంకరంగా కూర్చోలేని విధంగా ఉండేది. కానీ ఈరోజు మీరు చూస్తే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ని ఒక ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీని ద్వారా ఈరోజు నేను ఇది చూడడానికి వచ్చాను. ఇది ఎలా జరుగుతుంది, నా దగ్గర పేపర్లు ఏమీ లేవు. మా డిఆర్ఎం గారు అడిగితే పైనుంచి ఆఫీసర్లు పర్మిషన్ ఇస్తేనే నేను పేపర్ ఇస్తానంటున్నాడు. అది నేను పైన ఆఫీసర్లకు చెప్పి పూర్తి స్థాయి పేపర్లు తెప్పించుకున్న తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా ఆదోని అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా దీన్ని మనం తప్పనిసరిగా చూపించవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆదోని జంక్షన్ ఇంతకుముందు చేయాలనుకున్నారు కదా, ఇంతకుముందు ఉండే అధికారులు ఎవరు పట్టించుకోలేదు, నాయకులు పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు వచ్చినాక